తెలంగాణ బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న మనతో ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఖండిస్తా ఉన్నారో ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రం అప్పులో ఉంది, దొంగ లెక్క చూస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. నమస్తే మిర్రర్ టీవీ ప్రజలకు. ఇవాళ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడటం, విద్యార్థుల సంబంధించి 10th క్లాసు విద్యార్థుల రిజల్ట్ కాడికి పోవటము ఏం వస్తూ ఉంది? రాజకీయాలే. విద్యార్థుల కాడికి పోయినా రాజకీయాలే, లేకుంటే ఇంకొక ఉద్యోగస్తులకు సంబంధించిన రాజకీయాలే. నీకేం పని ఢిల్లీకి? నీకు ఢిల్లీకి ఏం పని? ఇప్పటికీ 47 సార్లుగా నువ్వు ఢిల్లీకి పోయినావు. మరి నిన్ను ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? కారణం ఏముంది? ఇవాళ ఢిల్లీకి పోతున్నా నన్ను దొంగల లెక్క చూస్తూ ఉర్రా అని నువ్వు అంటున్నవి కారణం ఏంది? అసలు ఎవడు దొంగ? ఎవడు? నిన్ను ప్రజలు దొంగ అనకముందే నువ్వు A1 A2 ఓటుకు నోటు కేసు ముద్దాయి కాబట్టి ప్రజలు నన్ను అంటరేమని చెప్పి నువ్వు ముందే ప్రకటిస్తూ ఉన్నావు. నన్ను దొంగ అంటుర్రు, నన్ను చెప్పులకు కావాలి ఉంటారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత అసలు ముఖ్యమంత్రి ఉండాలేడా? ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సిన పనే ఉంది. ఇవాళ పాలన అంటే అతి రహస్యంగా ప్రభుత్వాన్ని నువ్వు నీ ఇల్లుని నువ్వు చక్కదిద్దుకొని నీ కుటుంబాన్ని లెక్క సాదుకోవాల్సిన నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే జరిగిందో కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ అంతకంటే అట్టుడికి పోతా ఉంది తెలంగాణ ప్రజలు. విద్యార్థులకు రక్షణ లేదు, పోలీసు ఉద్యోగస్తులకు రక్షణ లేదు. ఎవరికి రక్షణ ఉంది రేవంత్ పాలన? అంటే హైడ్రా పేరుతోని రక్షణ లేకుండా చేసినావు. ప్రజల ఇండ్లు కూలగొట్టడం నువ్వు చేసింది ఏముంది ఇవాళ? కాబట్టి రేవంత్ గారు నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా నిన్ను బానిసల లెక్కనే చూస్తుర్రు. నువ్వే చెప్తా ఉన్నావు నన్ను దొంగ లెక్క చూస్తావుర్రు, చెప్పులు ఎత్తుకపోతే. ఇంత దుర్మార్గంగా ఆలోచన మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి సార్. ప్రజలు ఓట్లు ఎందుకు వేసిర్రంటే నువ్వు నీ కుటుంబాన్ని సాదుకోవాలి. కేసీఆర్ కంటే నువ్వేం చెప్పినావు? 4000 రూపాయలు పెద్ద మనుషులకు ఇస్తా అని చెప్పినావు. అవి ఇచ్చేది పోయి నువ్వు ఇవాళ సీఎం సీట్ మీద కూర్చొని ఢిల్లీకి ఇవాళ ఎవరైనా బస్ పాస్ తీసుకొని పోయినట్టు నువ్వు విమానం పాస్ తీసుకొని ఢిల్లీకి ఒకటే పోతా ఉన్నావు. దేనికి పోతా ఉన్నావు? నార్మల్ టికెట్ ద్వారా పోతున్నాడు ప్రజల సమక్షం. ఇవాళ నువ్వు వేసుకునే చెప్పులు నుంచి మొదలు పెడితే, నువ్వు వేసుకునే టీషర్ట్ నుంచి మొదలు పెడితే ప్రజలకు అవపడతా ఉంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది. ఇవాళ నేను చెప్పింది అది కాదు కదా. ఇవాళ ఎందుకు దొంగ అంటారు నిన్ను? ఇవాళ దొంగ అని ఎవరంటారు నిన్ను? నీకు నువ్వే కదా చెప్పుకున్నావు. నన్ను చెప్పులు తెంకపోయేటువంటి వాడు దొంగగా చూస్తున్నారని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తుండంటే ఇవాళ ఓటుకు నోడు దొంగ అనేది నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఇవాళ ప్రజలు మాట్లాడక ముందే నువ్వే చెప్తా ఉన్నావు. నన్ను బ్యాంకర్లు కూడా నన్ను దొంగతనం చూస్తామని చెప్తున్నావు. ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు. నీకు పాలన ప్రజల్ని వదిలేసి నీకు ఏం పని ఢిల్లీలా? నువ్వు ఎవరి అపాయింట్మెంట్ కోసం తిరుగుతూ ఉన్నావు? ఇంకా ఎన్ని దేశాలు తిరిగి వస్తావు? ఇవాళ అందల పోటీలు అంటే ఒక మహిళలను, ఇవాళ ఆడబిడ్డలను ఆత్మగౌరవంగా చూసుకోవాల్సిన ఆడబిడ్డలను నువ్వు నడి రోడ్డు మీద నిలబెట్టినావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొని ఢిల్లీకి తాకట్టు పెట్టినావు. ఇవాళ ఆడబిడ్డలను కూడా అంటే వాళ్ళ శరీరాలను కూడా నువ్వు హీనాతిగా, అంటే ఒక మహిళను ఎంత హీనంగా చూయించే పనిలో పడ్డావు. మరి ఒక పక్కన మహిళలకు 2500 ఇస్తానికి నీకు డబ్బులు లేవు. మరి ఎందుకు 25 కోట్లు 30 కోట్లు ఇవాళ ఎందుకు ఖర్చు పెడతా ఉన్నావు అందాల పోటీలతో? ఇవాళ ఏమైంది? ఇవాళ ఇటు పోతే నువ్వు గవర్నమెంట్ భూములకు రక్షణ లేదు, నీ వల్ల ప్రజల ఇండ్లకు రక్షణ లేదు, నీ వల్ల ఎవరికి రక్షణ ఉంది నీ వల్ల? ఇవాళ పోలీసులకు కూడా రక్షణ లేనటువంటి పోలీసులను అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఎవరిది? నీదే కదా. ఇంత దుర్మార్గం ఏమైంది? నీకు పాలన చేసడానికి చేతగాక, ప్రజలను పాలించడానికి చేతగాక ఒక తండ్రి లెక్క ఉండాల్సిన నువ్వు నీకేం కావాలి? లాగుల తొండలిడటం కావాలి నీకు. ఇంత దుర్మార్గమైనటువంటి సీఎం నువ్వు. రాష్ట్రం దివాళీ చేయడానికి కారణాలు ఏమనుకోవచ్చు? అప్పెందుకు పుడతలేదు ముఖ్యమంత్రికి? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడిన? ఇవాళ రేవంత్కు ఆయన ఫస్ట్ 200 కోట్లు తీసుకున్నాడు ఆదాని గ్రూప్ నుంచి. రేవంత్ కాడికి పోతే సీఎం వాళ్ళ ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాజ్యాంగ వ్యతిరేకం బుక్కు పట్టుకొని ఆయన తిరుగుతూ ఉండే రాజ్యాంగం వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని కులగణన చెప్తా ఉంటాడు. ఇప్పటికీ 42% రిజర్వేషన్ల బిల్లు ఏమైంది? ఇవాళ కవితమ్మ చెప్తా ఉంది 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే పెట్టినావో చట్టబద్ధత చెప్పింది. నువ్వేమైనా ఢిల్లీలోకి పోయినావు, ధర్నా చేసినావు. నువ్వు పాలనలో ఉండి నీకు అమలు చేయడానికి 42% సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను నువ్వు కేంద్రంతో ఏం సంబంధం నీకు? నువ్వు ఇక్కడ వదిలేసి ఇలా ధర్నాలు చేస్తావు. ప్రభుత్వం కూడా ధర్నాలు చేసే స్థాయిలో ఉంటే నీకు ఎవడు అప్పిస్తాడు? అసలు నువ్వు వచ్చింది అప్పులు చేసడానికే రాష్ట్రానికి కదా. నువ్వు కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారం మీద కూర్చున్నావు. నీకు చేతనైతే నువ్వు ప్రభుత్వంలో
ఉండు. నువ్వు చేతగాలని ఒప్పుకున్నావు కదా, నిన్ను దొంగ లెక్క చూస్తురు కదా, నిన్ను చెప్పులు ఎత్తుకపోయిన లెక్క చూస్తురు కదా, మరి సీఎం సీటు ఏం అవసరం నీకు? సీఎం సీటు రిజైన్ చేయి. ఇంకా ఎవరు దమ్మునోడు ఎవడని ఉంటే, పని చేయగలిగినోడు ఎవడు ఉంటే వచ్చి పని చేస్తాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు నీ వల్ల చేత కావట్లేదని ఒప్పుకున్నావు. ఇవాళ ఆర్టీసీ బస్సులలో కొట్లాడుతున్న మహిళలు నీ వల్ల, ఆడవాళ్ళు నీ మీద చీపురు పొరకలు తీసుకొని తంతాం చీపురిస్తామని చెప్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైన సీఎం ఎవరు బాగుపడరు నీ వల్ల? ఇవాళ హైడ్రా పేరుతోని కూలగొట్టినవు, ఒక పక్కన అంబుజా సిమెంట్ను తెచ్చినవు, ఒక పక్కన రాడార్కు సంబంధించినటువంటి ఏదైతే వికారాబాదు అడవులలో మీరు పర్యావరణాన్ని ఆగం చేసినవు. ఎక్కడ నీ వల్ల ఏది ఉపయోగపడ్డది? కాబట్టి రేవంత్, ఇవాళ నిన్ను దొంగ లెక్క చూస్తురని నువ్వు చెప్పుకోవడం ఏదైతే ఉందో, ప్రజలు నన్ను వీడు దొంగరా బాబు అంటాడు అని ప్రిపేర్ అవుతుర్రు అనేది నీకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. కాబట్టే ఇవాళ A1 A2 ముద్దాయ అంటారని ఇప్పుడే నువ్వు ముందు నన్ను దొంగ అని నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు. నన్ను నేనే చెప్పుల దొంగ ఆయన సీఎం. ఇంత దుర్మార్గమా? భారత రాజ్యాంగం బొమ్మకు ఇక్కడ విగ్రహానికి దిక్కు లేదు. ఇవాళ ఏ ప్రజలు నీ వల్ల రక్షణ ఉంది? ఎవరికి నువ్వు అరకొరగా ఉన్నాడు కదా. కాబట్టి రేవంత్, నీ వల్ల అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి తొక్కాలనో అదాల మురికాలలో హైడ్రా పేరుతోని మురికాలలో లేచి తొక్కినవు. నువ్వు ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఏమి లేదు. రేవంత్ గారు అన్నిట్లో ఫెయిల్ అయినాడు. కాబట్టి కేసీఆర్ అనే జపం తప్ప, కేసీఆర్ ఆయన పార్టీ, ఆయన వార్షికోత్సవం, ఆయన సభ, ఆయన చేసినట్టు ఉద్యమ స్పిరిట్ చెప్పుకున్నాడు. ఆ కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు కొనసాగించినాడో ఆ సంక్షేమ పథకాలను చెప్పినాడు. కానీ నువ్వు అసలు సీఎంగా నిన్ను ఎవరు చూస్తున్నాని? నిన్ను సీఎంగా ఏ ప్రజలు చూసిరు నిన్ను? నువ్వు మనిషిగా లెక్కున్నావా? నువ్వు అసలే ఫస్ట్ A1 A2 ముద్దాయివి, దొంగవని రుజువు చేసుకున్నావు. దాన్నే ఇవాళ నువ్వు చెప్పినావు. నువ్వేం చెప్తున్నావు? A2 A1 ముఖ్యమంత్రుల ఆదాయం నువ్వు ఉండి ఏం పని చేస్తున్నావు? నువ్వు ఇవాళ చెప్పింది ఏంది? మహిళలు నిన్ను అసహించుకుంటున్నారు, విద్యార్థులు అసహించుకుంటున్నారు. ఎవరికి రక్షణ ఉంది నీ వల్ల? ఏ వికలాంగులను మోసం చేసిన చరిత్ర? ఇవాళకు 18 నెలలుగా నువ్వు వికలాంగులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వాలే, దానికి ఇవ్వక చేత కాక నన్ను దొంగ అంటుర్రని చెప్పి నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. మహిళలకు రావాల్సినటువంటి 2500 నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో అవి ఇవ్వాలే. వాటికి మహిళలకు కూడా నువ్వు అప్పుపడ్డ డబ్బులు నన్ను గల్లబట్టి అడుగుతారని చెప్పి నన్ను దొంగ అంటురని చెప్పి నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. వికలాంగులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి, విద్యార్థులను మోసం చేస్తేవి. స్కూటీల పేరుతో ఎవరికి రక్షణ ఉంది నీ వల్ల? ఎవరికి రక్షణ ఉంది అంటే నువ్వు గుజరాత్ బుల్డోజర్లను తెచ్చి ఇక్కడ హైడ్రా పేరుతోని పేదలకో న్యాయము, మీ అన్నకో న్యాయము, హైడ్రా రంగనాథ్కో ఒక న్యాయము, ఇవాళ పేద ఇంటిలో ఉన్నటువంటి ఒక న్యాయము, చిన్న అరకొరగా ఉన్నటువంటి కూరగాయల కొట్లు, పండ్ల కొట్టు, రోడ్డు మీద పెట్టుకున్న కొబ్బరి బొండాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, టమాటాలు కూరగాయలు అమ్మే వాళ్ళకు కూడా రక్షణ లేకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతకంటే దరిద్రంగా ఏం చెప్పుకోవాలి మనం? కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునేటటువంటి అర్హత లేదు. ఆయన దిగిపోయి ఆయనను అవసరమైతే ఎలక్షన్కి పో, చేతనైతే నువ్వు కాంగ్రెస్ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అక్రమంగా వచ్చినవు. నువ్వు మనీ మీడియా మాఫియా ద్వారా పెట్టుకొని పాలిస్తున్నావు అని మీడియానే నువ్వు సోషల్ మీడియానే నువ్వు అబాస్ బాల్ చేసినటువంటి చరిత్ర ఇది. కాబట్టి ఇవాళ అరాచక శక్తులతోని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా నువ్వున్నావు. ఇవాళ నీ ఎమ్మెల్సీనే నువ్వు ఒక దుర్మార్గునివి, నీ పార్టీ ఓడిపోద్దని నీ ఎమ్మెల్సీ చెప్తా ఉండు. ఇంతకంటే దుర్మార్గమైంది నీ ఎమ్మెల్యేలు ఏం చెప్తుర్రు? సంక్షేమ పథకాలు డుమ్కి కొట్టినాయి అని నీ పార్టీ ఎమ్మెల్యే చెప్తా ఉండు. అరే వాడు బ్రోకర్ రా, లంగరా, లుచ్చరా అని నీ ఎమ్మెల్యేలు మంత్రులే అసలు ఇంకో విషయం ఆశ్చర్యంగా ఉంటే ఏ మీటింగ్లో అయినా మంత్రులు ఏం చెప్తుర్రు? వాళ్ళ మంత్రులే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటుర్రు, వాళ్ళ మంత్రులే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండు. ఇంతకంటే దౌర్భాగ్యమైన సీఎం నువ్వు ఎటువైపు పోతున్నావు? నువ్వు ఢిల్లీకి పోతే పాలన ఇట్లనే అవుతుంది. నువ్వు ఢిల్లీకి పోవటం మూలాన పాలన నేను దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు చెప్పులు దొంగతనం అంటున్నావు కదా, అదే చూసిరు నిన్ను. అంటే ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏవైతే వచ్చే ఫండ్స్ విషయంలో దానివల్ల సమ్మెకి దిగుతామని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు రచ్చకెక్కితే తెలంగాణ ఇజ్జత్ పోతుంది, మీకే ఇబ్బంది జరుగుతుంది, సో ఇది అందరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది, రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్కు పాలించే అర్హత లేదు. ఆయన చేతగాని ముఖ్యమంత్రి, ఇంతకంటే దౌర్భాగ్యంగా ఉన్నాడు. కాబట్టి రేవంత్కు సీఎం సీటు మీద కూర్చునే అవకాశాలు లేవు. ఆయన కన్నా పాలన పట్టలేదు.
అసలు ఆయన ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేడు, ఏ మంత్రి సహకరిస్తలేడు, ఆయనకు ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, మహిళలు ఎవరు ఆయనకు సహకరిస్తలేరు. కాబట్టి ఆయన ఏమంటాడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నాను చెప్తా ఉండు, నాకు డబ్బులు లేవు, చేత కాదు. ఇక ఆయన పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. ఆయన A1 A2 ముఖ్యమంత్రి, ఆయన ఓటుకు నోటు దొంగ. కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతుంది, ఆయన జైలుకు పోతానికి సిద్ధమవుతాడు. రేవంత్ బెయిల్ మీదనే ఉన్నాడు, అందుకే నేను దొంగ అని చెప్పుకుంటున్నాను ఆయన్ని. కాబట్టి రేవంత్కు సీఎం సీటు రిజైన్ చేసి ఇవాళ ప్రజలకు ఏమైనా న్యాయం సంక్షేమ పథకాలు ఇచ్చేటోళ్ళను ఎన్నుకోవాలని నేను చెప్తా ఉన్నా.